మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. కదిలి కదిలి ప్రజా దండు కొదమ సింహమయ్యింది, తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది. కదిలి కదిలి పేద దండు కొదమ సింహమయ్యింది, తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది. ఆ విద్య మాది, వైద్యం మాది, ఆ హక్కు మాది, ఆ లెక్క మాది. ఈ కూటములేంటి, ఆ కుమ్మక్కులేంటి, మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. బిక్కు బిక్కు బతుకులకు దక్కని వైద్య సేవలు, బీదలకు అందని వైద్య విద్య వసతులు. ఆసుపత్రులమ్ముతారు, లేనోళ్లను సంపుతారు, కుదరవు మీ ఆటలు, కూలుతాయి కోటలు. పాలనంటే పీడన, అమ్ముకొని తినడమా. పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట. కదలండే కలసి మెలసి ఆ నేతకు సేనగా, రాయలసీమ రోషం రణగర్జన భీకరం, పలనాటి పౌరుషం శివమెత్తిన తాండవం. ఉత్తరాంధ్ర ఆగ్రహం ఉరకలెత్తె సాగరం, కోస్తాంధ్ర క్రోధం దుర్గమాత త్రినేత్రం. కలసి కట్టుగా సాగితే మనదేగా జయం జయం. జననే జగనన్న పిలుపిచ్చిన వేళ, కదలండి కలసి మెలసి ఆ నేతకు సేనగా. రాయలసీమ రోషం రణగర్జన భీకరం, పలనాటి పౌరుషం శివమెత్తిన తాండవం. ఉత్తరాంధ్ర ఆగ్రహం ఉరకలెత్తె సాగరం, కోస్తాంధ్ర క్రోధం దుర్గమాత త్రినేత్రం. కలసి కట్టుగా గౌరవపరంగా ఆ వెళ్ళిన కుటుంబాన్ని బయటికి తోసేసే వైనం. ఒకప్పుడు 25 లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల్లోనే ఆరోగ్యశ్రీ కార్డుకి విలువ లేకుండా చేసి, ప్రభుత్వ ఆసుపత్రి వెళ్ళొద్దు, ఆరోగ్యశ్రీ కార్డు వాడొద్దు, డబ్బులుంటేనే వైద్యం చేయించుకుంటానే మెసేజ్ ఇచ్చే విధంగా ఈరోజు కూటమి పరిపాలన ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వం చేయించాడా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి, 5 మెడికల్ కాలేజీలు తన హయాంలోనే పూర్తి చేసి, ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అవుతున్న మెడికల్ కాలేజీ ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలు ఒకటే ప్రైవేట్ పరం అవుతున్నాయి అనుకుంటున్నారేమో. దాంతో పక్కన తయారవుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అమ్మేస్తున్నారు. అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తివేయడం ద్వారా ప్రైవేట్ మెడికల్ అంటే వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవడానికి నాశనం చేశారు. మరి పేదవాడు ఇప్పుడు చూసేది ఎటు? గవర్నమెంట్ హాస్పిటల్ వైపు. మరి వైద్యం చేయించుకోవాలి, ఉచిత వైద్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్దాం అనుకుంటే ఇప్పుడు వాటిని కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తే, ప్రైవేట్ వాడు ఈ పేదవాడు ఆరోగ్యాన్ని చూస్తాడా, లాభాన్ని చూస్తాడా అని మాత్రమే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ నాయకులు ఇది ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే జీవో ఇచ్చి రహస్యంగా మీ చుట్టాలకి, మీ బంధువులకి, అలాగే డబ్బు లాభం చేసుకునే ప్రైవేట్ పరులకి ఈ మెడికల్ కాలేజీల్ని, తద్వారా వచ్చే మెడికల్ హాస్పిటల్ ని అమ్ముదామని చూస్తారో, మీరు వెనక్కి తీసుకునే వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం పోరాడతాం. మీరందరూ అనుకుంటా ఉండొచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సమస్యేనా అని. చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నువ్వు టీడీపీ కార్యకర్తవైనా, నువ్వు జనసేన కార్యకర్తవైనా, నువ్వు బీజేపీ కార్యకర్తవైనా ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీ చేతిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఆల్రెడీ చెల్లిపోయింది. ఇంకా నువ్వు వైద్యం చేయించుకోవాలంటే
ఏ చోట లేకుండా చేస్తున్నారు. తద్వారా నష్టపోయేది నువ్వు కూడా అని ప్రతి కార్యకర్తకి తెలియజేస్తున్నా. ఇది వైఎస్ఆర్సీపీ ఒక్కల పోరాటమే కాదు, పేదవాడికి విలువైన విద్య, విలువైన వైద్యం అని అందాలను ఆలోచించే ప్రతి ఒక్కరి పోరాటం. ఈ పోరాటం పోలీసులు పెట్టినా ఆగదు, మీరు మా మీద కేసులు పెట్టినా ఆగదు. మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజ్ చేస్తా అన్న జీవోని వెనక్కి తీసుకునే వరకు మాలో ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టినా కూడా బెయిల్ తెచ్చుకుని మళ్లీ వచ్చి కూర్చుంటాం. అలాగే ఒకటే చెప్తున్నాను, ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా మెడికల్ కాలేజు, ప్రభుత్వ మెడికల్ కాలేజు, ప్రభుత్వం జనం డబ్బుతో చేసిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని ఎవరి ప్రైవేట్ పరం కాకుండా మేమందరం అడ్డుకుంటామని మీ అందరికీ తెలియజెప్తూ, ఈ విలువైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.